హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్, మా ఏడీ టీం ని పైకి పిలుస్తున్నా. ప్లీజ్ ఏడీ టీం రండి, రండి పైకి రండి. దాదా ఫాస్ట్. మా డైరెక్టర్ రాలేదే. ఒక చిన్న స్పీచ్ అయితే ప్రిపేర్ అయ్యాను. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. చీఫ్ గెస్ట్ గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్ గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్ లో. జస్ట్ ఒక 10 minutes ఫినిష్ చేసేస్తాను. నా ఫస్ట్ ఫిలిం క్రష్ అని రవిబాబు సార్కి చేశాను. ఆ ఫిలిం చేసిన తర్వాత ఎమోషనల్లీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్ట్ అయినా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాను. అంటే కరెక్ట్ అయినా మనం తీసుకున్న డిసిషన్, ఈ ఇండస్ట్రీ అంతా ఓకేనా కరెక్టా అని చెప్పి చాలా డౌట్లు వచ్చింది. ఇంకా ఫుల్ అప్సెట్ అయ్యి నా ఫ్రెండ్స్ తో నేను ఇంకొక టైం స్పెండ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ గారికి ఒక కాల్ వచ్చింది. ఎక్కడ ఏంటంటే ఇలా పలానా చరణ్తో ఉన్నాను అంటే, ఎవరితో ఏంటంటే వాడు చెప్తున్నాడు, అదేరా ఆ బ్లూ ఫిలిం లో చేశాడు కదా వాడే అని. నాకు లోపల చాలా బాధ వేసింది, కానీ ఎంతైనా ఫ్రెండ్ కదా రియాక్ట్ అవ్వాల. ఇంకా అలానే అదే రోజు నేను మాకు నచ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కడికి జరిగినంత చెప్పాను. ఇలా ట్రై చేస్తున్నాను అక్క, ఆడిషన్స్ ఇస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆడిషన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, క్యాస్ట్ ఇండియా చుట్టూ తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, స్టెప్ కరెక్టా కాదా, ఇంకా డౌట్ గానే ఉంది, అసలు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, ఇవన్నీ నాకు చాలా తిరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నా. సడన్ గా ఒక అంకుల్ ముందుకు వచ్చారు. ఏంటమ్మా అసలు కామన్ సెన్స్ ఉందా, నువ్వు చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేస్తావు కదా, ఎన్ని అవసరమా నీకు, ఎందుకు ఇలాంటివన్నీ, నీకు ఇలాంటి చెత్త సమయం ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నావు ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదంతా అవ్వదమ్మా, మీ యూత్ కి ఎంత చెప్పినా అర్థం కాదు, 5-10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అప్పటికి టైం వేస్ట్ అంతా, ఇదంతా అవ్వదులే అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా బాడీ అంతా ఫుల్, అది ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు బాడీ అంతా షేక్ అయిపోయింది, మాటలు రావట్లేదు, మాట్లాడడానికి తడబడుతుంది, మాటలు రావట్లేదు, అలా ఫ్రీజ్ అయి ఉన్నాను. అప్పుడు పక్కన నుంచి ఒక చెయ్యి అలా వచ్చి నా చెయ్యి అలా పట్టుకొని, అంకుల్ ఎవరికి ఇన్స్టెంట్ గా ఓవర్ నైట్ లో సక్సెస్ అయితే రాదు, వాడేం తప్పుడు పని చేయట్లేదు, వాడికి నచ్చిన పని వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయనివ్వండి అంకుల్, ఏం పర్లేదు, మీరు అనవసరంగా మాతో మాట్లాడి మీ టైం మీరు వేస్ట్ చేసుకోండి అని చెప్పింది. చెప్పి నా చెయ్యి అలా పట్టుకొని ముందుకు తీసుకునే వ్యక్తి మా అక్క.